ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు, నీతిమంతుడు మన యేసయ్య. ఆయన లోకరక్షకుడు, విమోచకుడు, సరిపోయినవాడు, చాలినవాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ భూమి మీద సరిపోయినటువంటిది, చాలినటువంటిది మనకి ఏది ఉండదు పిల్లారా, దేవుడు తప్ప, యేసయ్య తప్ప. ఈ ప్రాంతాన్ని చూస్తూ ఉంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆర్మూరు ఈ ప్రాంతానికి వచ్చాను. ఇతను అంకాపూర్ అని, ఇక్కడ అద్భుతమైనటువంటి చికెన్కి ఫేమస్, నాటుకోడికి, అలాగనే పంటలకు కూడా ఫేమస్ అంకాపూర్ అనేది, ఆర్మూరు దగ్గర నిజామాబాద్ జిల్లాలో. సో చాలామంది హైదరాబాద్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చికెన్ తినేసి వెళ్తారు, అంత ఫేమస్. నా ఫ్రెండ్ ఒక అతను పాస్టర్ గారు సియోన్ రాజు, మరి బోర్బండ దగ్గర నుండి కొంతమందితో వచ్చాడు. సో నా దగ్గరకు వచ్చి చికెన్ అంటే కదా అంటే అంకాపూర్ అన్నాను. అవునన్నాడు. సో అంకాపూర్ తీసుకొచ్చి ఆయన స్నేహితులకి, ఆయనతో ఉన్నటువంటి వారికి చికెన్ తినిపించి పంపించడం జరిగింది. దేవుని స్తోత్రం. అంటే అంత ఫేమస్ ఏరియా. సో అలాగనే పంటలు కూడా 3-4 పంటలు తీస్తారు ఇక్కడ చక్కగా. ఇది నేను ఇటు వెళుతున్నప్పుడు ఇది నాకు కొంచెం ఎందుకో మంచిగా అనిపించింది. యేసుక్రీస్తు వారు ఏకాంతంగా, ప్రశాంతంగా, ఒంటరిగా వెళ్ళి దేవునితో, తండ్రితో గడిపేవాడు. ఆ మాట నాకు చాలా ఇష్టం. ఈ మధ్యకాలం ఇంకా ఎక్కువ ఇష్టం అనిపిస్తూ ఉంది. సో ఒంటరిగా ప్రభువుతో గడపటం, తండ్రితో గడపటం. మనం ఒంటరిగా రహస్యమైనటువంటి స్థలాల్లో చెడు చేసే కంటే, తప్పులు చేసే కంటే దేవునితో గడపటం, లేకపోతే కొన్నిసార్లు చెడ్డ ప్రణాళికలు, ప్లాన్లు, ఆలోచనలు కలిగి ఉంటారు మనుషులు. ఎన్నో రకాలుగా చెడు చేస్తూ ఉంటారు. మరి చెడు చేయటానికి ప్రణాళికలు వేస్తారు. అందుకే రహస్యమైనటువంటి స్థలాల్ని ఎన్నుకుంటారు. సో చీకట్లో చేసిందంట వెలుగులో ప్రకటించబడుతుందంట. రహస్యంగా చేసిందంట మిద్దెల మీద చాటింపబడుతుందంట. సో మీరు ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా కానీ అది దేవుని చిత్తం కాకపోతే, దేవునికి ఇష్టం కాకపోతే అదేమాత్రం కూడా సక్సెస్ కాదు. నేను ఒక విషయం విన్నాను. సిల్క్ స్మిత అనేటువంటి ఒక సినీ నటి, ఆమె చాలా అవమానాలు పొందింది, మంచిగా ఫేమస్ అయ్యింది. తర్వాత చాలా పేదరికము, మంచి ధనవంతురాలు అయ్యింది. చాలా అందహీనంగా, నల్లగా ఉండేది. కొంచెం డబ్బు వచ్చిన తర్వాత మేకప్లు అవి చేసుకొని డబ్బంతా దానికి ఖర్చులు పెట్టి చాలా అందంగా తయారయ్యి ఎంతోమందిని ఆకర్షించుకొని ఎంతగానో ఆమె డ్యాన్స్ ద్వారా కావచ్చు, మాట ద్వారా కావచ్చు, తన యొక్క చూపు ద్వారా సినీ ఫీల్డ్లో ఉన్న ఆల్మోస్ట్ అందరిని, పెద్ద వాళ్ళందరిని ఆకర్షించుకొని మంచిగానే ఉంది పాపం. కానీ తను రాంగ్ స్టెప్ ఒక చోట వేసిందని నేను విన్నాను. ఆల్రెడీ వివాహం అయ్యింది, పెళ్ళయింది, పిల్లలున్నారు. అతన్ని తనకి సహధర్మచారినిగా, లేకపోతే సహజీవనం చేయటానికి ఉందని చరిత్ర, అంటే హిస్టరీ చెబుతూ ఉంది. నాకు తెలియదు కానీ కొంత హిస్టరీ విన్నాను ఆమె గురించి. సో అక్కడ రాంగ్ స్టెప్ వేయటాన్ని బట్టి అతని ద్వారా ఎన్నో హింసలు, అవస్థలు పడి చివరికి అతని ద్వారా సహించలేనటువంటి గొప్ప భయంకరమైనటువంటి శోధనలు అతని కొడుకు ద్వారా కూడా విన్నాను. సో అలాగా భరించలేక, అవమానాన్ని మరి తట్టుకోలేక ఆమె ఉరివేసుకొని చనిపోయిందని నేను విన్నాను. ఆమెను హింసించిన అతను కూడా భయంకరంగా తన భార్యకి, పిల్లలకి, అంటే సిల్క్ స్మిత ఆస్తి అంతా తన భార్య కొరకు, తన పిల్లల కొరకు దోచుకున్నాడని కూడా నేను విన్నాను. మరి చివరికి ఏమైంది? చనిపోయాడు అతను కూడా. పక్షవాతం వచ్చి భార్య పిల్లలకు దూరం అయిపోయి, పిల్లలు ఏది విత్తుతామో అది కోస్తాం. సో సిల్క్ స్మిత అనేటువంటి సహోదరి ప్రభువుని నమ్ముకొని ఉండేటైతే ఆ దినాల్లో పాపము నుండి, శాపము నుండి, భయంకరమైనటువంటి ఆ విపత్తుల నుండి రక్షించబడేది అని నేను నమ్ముతా ఉన్నాను. చాలామంది ప్రభువుని నమ్ముకొని రక్షించబడ్డారు, విడుదల పొందారు, స్వస్థత పొందారు, అలాగనే ఆత్మ రక్షించుకున్నారు. సో విడుదల, స్వస్థత, ఆరోగ్యం అనేది, రక్షణ అనేది ప్రభువులో ఉంది. ఇవన్నీ రక్షణ సంబంధించిందే. చాలామంది అంటారు రక్షణ సువార్త చెప్పండి అని అంటారు. కొంతమంది ఆత్మీయమైనటువంటి లోతైన విషయాలు చెప్పండి అంటారు. కొంతమంది ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుని సన్నిధిలో నాకు ప్రేరేపించబడి నేను మాట్లాడతాను. దేవుడు నన్ను ఏదైతే ప్రేరేపిస్తాడో అది నేను మాట్లాడతాను. మనుషుల జీవితాలు పతనమైపోవటానికి గల కారణాలు ఏంటంటే తప్పిదాలు చేయటము, తొందరపాటుతనము,
ఇచ్చలు, కోరికలు, ఆశలు, వాంఛలు కొన్ని మంచిగానే ఉంటాయి, కొన్ని చెడుగా ఉంటాయి. ఒక్క తప్పుట అడిగేస్తే చాలు భయంకరమైనటువంటి శాపం అనేది మనుషుల్ని ఆవరిస్తుంది. ఆ పాపము, ఆ శాపము చంపేస్తుంది. పాపపు ముళ్ళు యేసుక్రీస్తు వారు విరిచివేశారు. శాపాన్ని అంతటిని కూడా ఆయన శరీరములో భరించాడని, మన కొరకు శాపగ్రస్తుడు అయ్యాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన పాపాన్ని ఆయన శరీరంలో భరించాడు. మన పాపం కొరకు, మన శాపం కొరకు యేసు ప్రభు చనిపోయాడు, రక్తాన్ని కార్చి సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాలు లేచాడు. ఎవరో చనిపోతే మనకేందని అంటారు. చాలామంది గాంధీ మహాత్ముడని నమ్ముతారు కదా, మరి ఆయన ప్రాణం ఇచ్చాడని నమ్ముతాం కదా. అట్లా అని కొన్నిసార్లు మరి తల్లి బిడ్డల కొరకు ప్రాణాలను ఇస్తుంది, అలాగనే తండ్రి కూడా. అలాగనే కొంతమంది స్నేహితులు తమ స్నేహితుల కొరకు ప్రాణాన్ని ఇచ్చిన వారు ఉన్నారు. కొంతమంది ఎవరో తెలియదు, వాళ్ళని రక్షించడానికి వెళ్ళి సముద్రాల్లోకి వెళ్ళి మరి వాళ్ళని రక్షించి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను విన్నాను అట్లాంటివి కూడా. మరి అగ్నిలో నుండి రక్షించి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమవసరం? అలాగే యేసుక్రీస్తు వారు ఇంకా చెప్పుకుంటే పోయి చాలా ఉదాహరణలు ఉన్నాయి అనుకండి. యేసుక్రీస్తు వారు మన పాపం కొరకు, మన శాపం కొరకు చనిపోయాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. గోగినేని బాబు అనేటువంటి అతను ఒక చిన్న చర్చిని చూపించి, ఇదిగో మరి మతాలు అనేటువంటి ఎప్పటికైనా కానీ అవి మూసివేయబడతాయి, పనికిరాని అయిపోతాయి, జ్ఞానం మాత్రమే స్థిరంగా ఉంటుంది అని చెప్పుకొస్తున్నాడు. చిన్న చర్చిని చూపించి ఆయన ఏం చెబుతున్నాడంటే, ఇట్లానే ఈ చర్చి చూడండి సుందరమైంది, అందమైంది, ఈ చర్చి మూసివేయబడింది, జ్ఞానము వెతుకుతున్నారు, ఇప్పుడు సైన్స్ దగ్గరకు వస్తున్నారు అని అంటున్నాడు ఆయన. అసలు సైన్స్ని అబద్ధమని బోటకం అని చెబుతున్నారు చాలామంది, సైన్స్ దగ్గర రావటం కాదు. సరే, జ్ఞానం ఎవరు అసలు? జ్ఞానం యేసు ప్రభువే, జ్ఞానమే స్థిరమైంది అని చెప్పి మరి వేమన గారు, గురుజాడ జాషువా గారు ఎవరు చెప్పారని చెప్పాడు ఆయన. సో నేను మర్చిపోయింది దాని సంగతి. ఎనీహౌ, అయితే జ్ఞానం అనేటువంటిది ఎవరు అసలు? యేసుక్రీస్తే జ్ఞానం, సర్వజ్ఞాని ఆయన, సమస్త బుద్ధి జ్ఞానాలు ఆయన ఎందుకు గుప్తాలైనవి. దేవుని గురించిన జ్ఞానము మన పాప శాప రోగాల నుండి విడిపిస్తుంది, చెడు వ్యసనాల నుండి విడిపిస్తుంది. యేసుక్రీస్తుని నమ్ముకొని ఎంతోమంది జీవితాలు చెడు నుండి, పాపము నుండి, శాపము నుండి విమోచించబడి ఎంతోమంది భయంకరంగా ఆత్మహత్యలు చేసుకోవటానికి తమ జీవితాలను అర్పించుకున్న వాళ్ళు కూడా ఆత్మహత్య విరమించుకొని రక్షించబడి ఇప్పుడు గొప్ప సేవ చేస్తూ ఉన్నారు. ఎంతోమంది జీవితాలు పతనమైపోయి, పాడైపోయి, నాశనం అయిపోయి, అప్పులు బాధల్లో కూరుకుపోయినటువంటి వారు కూడా ఎంతోమంది ప్రభువుని అంగీకరించి అప్పుల బాధ నుండి విడుదల. ఎస్, నేను నమ్ముతున్నాను. నేను ప్రభువుని అంగీకరించక ముందు చెడు వ్యసనాల్లో ఉన్నాను. ఎవడు మరి నన్ను విడిపించలా. కులమో మతమో ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవులు కావచ్చు, బోధకులు కావచ్చు, నాన్ క్రిస్టియన్స్ కావచ్చు, విమర్శించేవాళ్ళు, దూషించేవాళ్ళు, నిందించేవాళ్ళు కావచ్చు, ఎవడు రక్షించలేకపోయాడు. పాపము నుండి, శాపము నుండి యేసు ప్రభువే నన్ను విమోచించాడు. నేను అనేక సార్లు అప్పులు పాలైపోయినప్పుడు మనుషులు నమ్మి, సేవకులు నమ్మి, దేవుని బిడ్డలను నమ్మి, వీళ్ళు మంచి వాళ్ళని నమ్మి మోసపోయాను. మోసం చేశారు. మోసపోవటమే కాదు, మోసపోయాను, మోసం చేశాను. సో అయినా కానీ దేవుడు నన్ను కృప చూపి అద్భుతమైన సహాయం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. సో నన్ను మోసం చేసినోడు ఎవడు బాగుపడలేడు, ఎవడు బాగుపడ్డు కూడా. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, నిర్గమాకాండ 22వ అధ్యాయము 21 నుండి 24 వరకు. అక్కడ ఒక మాట ఉంది, విధవరాలను కానీ తల్లిదండ్రులు లేని వారిని కానీ బాధ పెడితే, పరదైసిని బాధ పెడితే దేవుడు చూస్తా ఊరుకాడట. వాళ్ళు నాకు మొర పెడితే నేను వాళ్ళ మొర వింటాను, వాళ్ళ ప్రార్థన వింటాను, తప్పక నేను శిక్ష అనేటువంటిది బాధ పెట్టిన వాళ్ళ మీదకి తీసుకొని వస్తాను అని ఉంది. శిక్షిస్తాను నేను, నాకు కోపం వచ్చిందంటే నేను ఖడ్గం పాలు చేస్తాను, నీవు చనిపోతావు, నీ భార్య విధవరాలైద్ది, నీ పిల్లలు తల్లిదండ్రులు లేని వాళ్ళు అవుతారు, దిక్కు లేని వాళ్ళు అవుతారు, అనాథులు అవుతారని చెబుతూ ఉన్నాడు. నువ్వు అనాథని బాధ పెడితే, విధవరాలను బాధ పెడితే అదే జరిగిద్ది నీ కుటుంబం. ఏది విత్తుతావో అదే కోస్తావు అని బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలు చెప్పబడిన మాటలు అవే. సో కాబట్టి పిల్లారా, ఏది విత్తుతున్నావో జాగ్రత్త, ఏది మాట్లాడుతున్నావో జాగ్రత్త, ఏ పనులు చేస్తున్నావో జాగ్రత్త. అన్యాయము, మోసము, దగ, అబద్ధము నీ జీవితమును నాశనం చేసిద్ది. నువ్వు అనుకుంటున్నావు బాగానే ఉంది కదా, మంచిగా ఉంది కదా, హాయిగా ఉంది అనుకుంటున్నావు. కాసేపే పాపం, కాసేపు హాయిగా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది, చక్కగా తృప్తిగా జుల్లుమంటే నరాలు కాసేపు. కానీ దాని ద్వారా వచ్చే రోగం కానీ, వ్యాధి కానీ, లేకపోతే మనస్సాక్షి దెబ్బ కానీ, కుటుంబ వ్యవస్థలో కలిగేటువంటి మార్పులు చేర్పుల వలన, లేకపోతే వినికిళ్ళ వలన, నీ యొక్క చెడ్డ పనులు బయటపడటం వలన ఒక దినం వస్తుంది. ఆ దినం నువ్వు అనారోగ్య పాలవుతావు, అవమానాన్ని పాలవుతావు, త్రోసివేయబడతావు, తృణీకరించబడతావు, వెలివేయబడతావు, చిన్నగా, హీనంగా, నీచంగా, అగౌరవంగా చూడబడతావు. ఇదంతా ఘోరం కాదా? పాపం అనేది కాసేపు సుఖంగా ఉంటుంది, హాయిగా ఉండి, అబ్బా ఎంత బాగుందో, తృప్తిగా ఉంది అనుకుంటారు.
ఎంతోమంది అలా పాపాలు చేస్తూ ఉన్నారు, సుఖం కోసం ప్రాకులాడుతున్నారు. ఎంత సుఖపడతావో అంత వేదన నీకు వస్తుంది, అంత దుఃఖం వస్తుంది, అంత రోదన వస్తుంది, అంత కష్టం వస్తుంది. జాగ్రత్త. రక్షణ ప్రభు వల్లనే కలుగుతుంది. రక్షణ పొందడానికి యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి. చెరసాల అధికారి అన్నాడు, ఇదిగో ఇంత గొప్ప రక్షణ నాకు కూడా కావాలి. మీరు చెరసాల బద్దలైపోయినాయి, భూమి పునాదులన్నీ కూడా వణికిపోయినాయి, మరి తలుపులని తెరవబడి మీ సంఖ్యలని విడిపోయినాయి, మీరు పారిపోవచ్చు కదా, పారిపోకుండా ఇక్కడే ఉన్నారంటే ఎంత న్యాయం, ఎంత నీతి, ఎంత పవిత్రత, ఎంత పరిశుద్ధ. దేవుని సేవకుల్లో, దేవుని బిడ్డల్లో ఉండాల్సింది అది పిల్లారా. అతడు గుర్తించండి. నీ జీవితంలో గుర్తిస్తారు ప్రజలు. చాలామంది ప్రభువు నమ్ముకున్నామంటారు, యేసు ప్రభువు నమ్ముకున్నామంటారు, కానీ వారి జీవితంలో అక్రమంగా అన్యాయంగా, మోసంగా, దగాగా, అబద్ధంగా, నీచంగా, నికృష్టంగా బ్రతకటాన్ని బట్టి, వారి బ్రతుకుని బట్టి, వారి జీవితాన్ని బట్టి యేసయ్య నామం దూషించబడతా ఉంది, అవమానించబడతాను. మిమ్మల్ని బట్టి కదా నా నామం దూషించబట్ట, అవమానించబట్టమని యేసు ప్రభు దేవుడు కూడా చెబుతా ఉన్నాడు. సో కాబట్టి పిల్లారా, వారి పెదవులు నన్ను స్తుతిస్తున్నాయి కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందంటున్నాడు యేసు ప్రభు. సో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పెదవులతోనే స్తుతిస్తున్నావా? నీ హృదయం దేవునికి దూరంగా ఉందా? ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నీ హృదయంతో ప్రభువుని ఆరాధించు, రక్షణ పొందు, పాపక్షమాపణ పొందు, విడుదల పొందు, స్వస్థత పొందు. ఇప్పుడే యేసు క్రీస్తునందు విశ్వాసం నిన్ను రక్షిస్తూ ఉంది. ఆ చెరసాల అధికారి ఈ గొప్ప రక్షణ నాకు కావాలన్నాడు. అప్పుడు అపోస్తలుడైన పౌలు గారు చెప్పింది ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నువ్వు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇల్లంతా రక్షణ పొందిద్దండి. ఎంతమంది కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు, వేల లక్షల కోట్ల కుటుంబాలు ఆదరించబడలేదండి ప్రభు వాక్యం ద్వారా, యేసయ్య మాటల ద్వారా, యేసయ్య యొక్క అద్భుతాల ద్వారా. యేసయ్య అద్భుతాలు చేస్తాడండి, గొప్ప కార్యాలు చేస్తాడు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, బలపరుస్తాడు. ఆశీర్వదించడమే కాదు పిల్లారా, దేహపరంగా ఆరోగ్యాన్ని ఇవ్వటమే కాదు, ఐశ్వర్యాన్ని ఇవ్వటమే కాదు, మేళ్లు చేయటమే కాదు, నేను విడిపించటమే కాదు, అభివృద్ధి చేయటమే కాదు, నీకు కావలసినటువంటి శాంతి, సమాధానం, హృదయంలో ఆస్తులతో, అంతస్తులతో, డబ్బుతో కొనలేని దాని అంతటిని కూడా నీవు కోట్లు పోసినా కొనలేంది, ఇవ్వలేంది ఎవ్వడు కూడా. అది దేవుడు నీకు ఇస్తాడు, యేసయ్య నీకు ఇస్తాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని యేసు ప్రభు వారు చెప్పారు కదా. ప్రయాసతో ఉన్నావా, భారంతో ఉన్నావా, బరువుతో ఉన్నావా, దిగులతో ఉన్నావా, కృంగిపోయి ఉన్నావా, కృషించిపోయి ఉన్నావా, నలిగిపోయి ఉన్నావా, వేసారిపోయి ఉన్నావా, విసుగు చెంది ఉన్నావా? ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ ప్రయత్నాల్లో వారు ఏమాత్రం బయటపడలేనటువంటి స్థితి. ఇక ఎవరు నన్ను రక్షించలేరు, విడిపించలేరు, నాకు సహాయం దొరకదు అన్నటువంటి ఘోరమైన స్థితిలో ఉన్నప్పుడు వారు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ రక్షణ కొరకు, నీ మేలు కొరకు, మంచి కొరకు యేసు ప్రభు రక్తాన్ని కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన్ని లేచాడు. యేసునందు విశ్వాసం ఉంచు, నువ్వు రక్షణ పొందుతావు. టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్, యువర్ డే ఆఫ్ సాల్వేషన్. ద లార్డ్ గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ డైరెక్ట్లీ. బీ సేవ్డ్. Hallelujah. Believe in Jesus Christ and be saved. Right now, come to the Lord Jesus Christ of Nazareth. He is your Savior. Jesus Christ is your Savior. యేసు క్రీస్తు అన్నిటి నుండి విడిపిస్తాడు పిల్లారా. చీకటి అంతటి నుండి విడిపిస్తాడు, పాపం అంతటి నుండి విడిపిస్తాడు, చెడు అంతటి నుండి నడిపిస్తాడు. దేవునితో ఏకాంతంగా గడిపే సమయము నీ జీవితానికి గొప్ప దీవెని తీసుకొని వస్తుంది. ఏదో కార్ల కొరకు, బిల్డింగుల కొరకు నువ్వు ప్రభువుని ఆరాధించటం కాదు, సేవించటం కాదు, వెంబడించడం కాదు పిల్లారా. నీ ఆత్మ రక్షణ కొరకు దేవాతి దేవుడు నీ కోసం, నీ ఆత్మ కోసం రక్తాన్ని కార్చాడు, ప్రాణాన్ని పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాలు లేచాడు. హల్లెలూయా. ఆయన తిరిగి లేచాడు నీ కోసం. అదే నేను చెబుతా ఉన్నాను. ఈ సూర్యుడు చూడండి ఎంత వేడినిస్తా ఉన్నాడు, ఎంత చక్కగా. ఈ వేడి ఒక్కోసారి ఇది ఆహారానికి మంచిది, చెట్లకు మంచిది, మనకు దేహానికి కూడా మంచిది. డి విటమిన్ వస్తేనే, సమృద్ధిగా ఉంటేనే మన మైండ్లో కూడా మంచి పని చేస్తుంది అంట మైండ్. లేకపోతే మైండ్ పని చేయదు, రోగాలకు కారణం అవుతుంది అంట. మెయిన్గా బీపీ, షుగరు, ఇంకా థైరాయిడ్, ఇట్లాంటివన్నీ కూడా మెయిన్గా అంటే లైఫ్ లాంగ్ ఉండేది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి తెలుసా? ఒక్కోసారి నీ జీవితంలో నీ మైండ్ చెడిపోతూ ఉంది, చెడ్డ తలంపులు, ఆలోచనలతో, కోరికలతో, ఇష్టాలతో. సో చెడిపోతూ ఉంది. ఇంకా దానివల్ల రోగపు శక్తి ఎక్కువ అవుతూ ఉంది. కొన్నిసార్లు మరి వెలుగు నీలోకి ఉంటే కానీ చీకటిని పారద్రోలుకోలేవు. కొన్నిసార్లు చీకటి అనేటువంటిది, చీకటి క్రియలు, కార్యాలు అనేటువంటివి నీ లోపల రోగాలకి మూలమవుతామండి. ఈ సూర్యుడు రాగానే రోగపు శక్తులన్నీ, క్రిములు, బ్యాడ్ బ్యాక్టీరియా అంతా చనిపోయేది, కాల్చివేయబడుతుంది. అట్లా నీతి సూర్యుడైన యేసు క్రీస్తు నీ లోపలికి వస్తే పిల్లారా నీకు ఆరోగ్యం కలిగింది. ఆయన రెక్కల కింద నీకు ఆరోగ్యం ఉందని మలాఖీ గ్రంథం సెలవిస్తూ ఉంది. అలాగే యేసు ప్రభు వారు ఏమి సెలవిచ్చారంటే, ఇదిగో నేను మీకోసం రక్తాన్ని కార్చబోతున్నాను పాపక్షమాపణ కొరకు.
ఇది నిబంధన రక్తము, కొత్త నిబంధన రక్తము అని చెప్పాడు. పాపముల నుండి విడిపించేది. పాపం నుండి విడిపిస్తే చాలు పిల్లారు, రోగం, వ్యాధి, శాపం, గీపం ఇంకేముండవు. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారు రక్తాన్ని కార్చాడు. యేసుక్రీస్తు పొందిన గాయాలలో మనకు స్వస్థత ఉంది. ఆయన కార్చే రక్తంలో మన పాపాలకి క్షమాపణ ఉంది. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఈ దినం నిన్ను నూతన సృష్టిగా చేస్తూ ఉంది, క్రొత్త వ్యక్తిగా చేస్తూ ఉంది, పరిశుద్ధపరుస్తూ ఉంది. నిన్ను పరలోక రాజ్యానికి వారసునిగాను కుమారునిగాను గొప్పగా ఉన్నతమైన ఒక స్థానంలోనికి తీసుకొని వెళుతుందండి. అది యేసు ప్రభు చేసేది. ఇది ఆత్మీయులకే తెలుస్తుంది పిల్లారా. ప్రభు ఉత్తముడని రుచి చూచి ఎరిగి తెలుసుకోనండి. రుచి చూడకపోతే నువ్వు ఎరగలేవు, తెలుసుకోలేవు. ప్రభువు నీకు ఉత్తముడుగా ఉండాడు. ఈ దినమే ఉత్తమమైన దేవుడు, నీతి సూర్యుడైన దేవుడు నీ హృదయాన్ని తాకునుగాక. ఈ సూర్యుని కంటే కూడా 1000 రెట్లు, కోట్ల రెట్లు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలకి దీవెనకు కారణమయ్యే దేవుడు. ఈ సూర్యుడు లేకపోతే పిల్లారా మనకు ప్రకృతిలో బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువైపోయి పంటలు సరిగా పండవు. మరి దోమలు, ఈగలు, నానా రకాల పురుగులు, నానా రకాలైనటువంటి తెగుళ్ళను ప్రొడ్యూస్ చేసేటువంటి శక్తులు విస్తారమైపోతాయి. దానివల్ల ఆహారం కూడా మనకు సరిగా ఉండదు, తినే ఆహారం కూడా మంచిగా ఉండదు. నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే పిల్లారా, ఆయన నిజమైన సూర్యుడు మన మీద ఉదయిస్తాడు. ఆయన నిజమైన వెలుగు, ఆయన నిజమైన జీవము, ఆయన నిజమైనటువంటి సత్యము, మార్గము. యేసుక్రీస్తునందు నిజం ఉంది పిల్లారా, సత్యం ఉంది. ఆయనలో అబద్ధం లేదు, ఆయనలో మోసం లేదు, దగా లేదు. ప్రభువుని నమ్మితే చాలండి. మనుషుని నమ్మటం వల్ల నువ్వు నాశనం అయిపోయేవేమో, నష్టమైపోయేవేమో, సర్వం కోల్పోయేవేమో, అనేక సార్లు మోసపోయేవేమో. కానీ ప్రభువుని నమ్మి చూడు, ఒక్కసారి ప్రభువుని నమ్మి చూడు. ఏకాంతంగా ప్రభుతో గడుపు, ప్రశాంతంగా ప్రభుతో గడుపు, ఒంటరిగా ప్రభుతో గడుపు. చాలామంది మనుషులతో గడుపుతారు, సంఘాలతో గడుపుతారు. ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలని, విజ్ఞాపన ప్రార్థనలని, స్త్రీల ప్రార్థనలని, పురుషుల ప్రార్థనలని, యవనస్తుల ప్రార్థనలని, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ప్రార్థనలు ఉంటాయి పిల్లారా. కానీ ప్రభువుతో గడపటానికి సమయం ఉండదు. యోహాను సువార్త 6వ అధ్యాయం నేను ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది. అద్భుతమైన రీతిలో యేసు ప్రభువారు 12-13 వచనాలు మనం చదువుకున్నట్టయితే ఏకాంతంగా గడుపుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో 23వ వచనంలో 14వ అధ్యాయం మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో ప్రభువారు ఏకాంతం గడుపుతున్నాడు దేవునితో. సమయాన్ని ఒంటరిగా గడుపుతూ ఉన్నాడు. చాలా రాత్రి అయినప్పుడు ఆ కొండల్లోకి వెళ్ళి, ఒలివల కొండల్లోకి వెళ్ళాడు. అనేకమైనటువంటి సార్లు కూడా ఆయన నానా రకాలైనటువంటి అరణ్య ప్రాంతాల్లోకి వెళ్ళాడు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసుక్రీస్తు వారు ఆయన అద్భుతమైనటువంటి రీతిలో ఒలీవల కొండ మీదకి వెళ్ళి ఎక్కువ ప్రార్థన చేసేవాడంట. ఆయన వాడుక ప్రకారంగాను. ఒలీవల కొండ అనేటువంటిది యెరూషలేముకు చాలా సమీపంగా ఉంటుంది. బేతనీ దగ్గర ఉంటుంది, గెత్సేమనే తోట ఉంటుంది, మరి ఒలీవల చెట్లు ఉంటాయి. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేటువంటి వాడు యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు శిష్యుల్ని మరి జనసమూహాన్ని అందరిని పక్కన పెట్టి చేసి వెళ్ళి ప్రార్థన చేసేటువంటి వాడు. సో ఏకాంతమైనటువంటి సమయం దేవునితో గడపండి పిల్లారా. దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు మోకరించి ప్రార్థన చేస్తే మీ పాపాలు ఒప్పుకండి, మీ అతిక్రమాలు, మీ దోషాలు చూపించమని చెప్పి. మీకు తెలియకుండా ఎన్నో ఉంటాయి. ఎవరైనా బాధ పెట్టినట్లుగా ఉంటే దాని ఉసురు తగులుతుంది, దాని కోపం తగిలిద్ది, దాని యొక్క తాలూకా శిక్ష నీ జీవితానికి వస్తుంది. అది రాకముందే తొందరపడండి. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త పడండి. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటుంది కదా మాట. అలాగనే యేసు ప్రభు ఈ దినం నీతో మాట్లాడుతాను. నేడే రక్షణ దినం అంటా ఉన్నాడు యేసు ప్రభు. నీ వాక్యం నా పాదాలకి దీపం, నా త్రోవలకు వెలుగంటాడు దావీదు భక్తుడు. యేసుక్రీస్తునందు విశ్వాసము, యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు కాబట్టి వెలుగు చీకటినంతా పారదోలిద్ది, రోగాన్ని, వ్యాధిని అంతా తీసేస్తుంది, సంపూర్ణమైన రక్షణ ఇస్తుంది. ఈ దినమే నీకు రక్షణ కలుగును గాక, సంపూర్ణమైన విడుదల కలుగును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సకల దురాత్మ దైవ శక్తులని గద్దించబడును గాక. వ్యాధి, రోగం గద్దించబడును గాక. అప్పుల బాధ, వేదన, రోదన గద్దించబడును గాక. మనుషుల ద్వారా అవమానించబడుతూ, నిందించబడుతూ, దూషించబడుతూ, హేళన చేయబడుతూ, అణగదొరక్కబడుతున్నటువంటి డిప్రెషన్లో ఉన్న ప్రతి బిడ్డ విడుదల పొందును గాక. భారము, బరువు యేసు నామములో తొలగిపోవును గాక. చీకటాత్మలని ఇప్పుడే గద్దించబడును గాక. ఈ స్థలమంతా, ఈ ప్రాంతమంతా కూడా ఏ విధంగా ప్రభువా నీ వెలుగుతో నింపావు, అలాగే ప్రతి బిడ్డ హృదయాన్ని, అంతరంగాన్ని నీ వెలుగుతో నింపండి ప్రభా. ఇప్పుడే వెలుగు, జీవము వారి హృదయాలను తాకును గాక. వారిలో ఉన్న దుఃఖము, వ్యాకులము, నష్టము, కష్టము, ప్రతి విధమైనటువంటి చెడు అంత యేసు నామములో తొలగిపోవును గాక అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బీ హీల్డ్. ఇప్పుడే స్వస్థత పొందుకో, ఆరోగ్యం పొందుకో, జీవాన్ని పొందుకో యేసు నామములో. నీలో ఉన్నటువంటి ప్రతి తలలో ఉన్నటువంటి బాధ, మైండ్లో, మెదడులో ఉన్నటువంటి
అశాంతి, అసమాధానము, హృదయంలో అంతరంగంలో దాగి ఉన్నటువంటి ప్రతి విధమైన దుఃఖము, వ్యాకులము యేసు నామములో ఇప్పుడే బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తా ఉన్నాను. ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ టు లీవ్ ద బాడీస్ ఇన్ జీసస్ నేమ్. రోగాలు, వ్యాధులన్నీ ప్రతి బిడ్డను విడిచి వెళ్ళిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు షుగర్ వ్యాధి అటాక్ అయినప్పుడు నేను ప్రార్థన చేశాను, అంతే. దేవుని సన్నిధిలో వెతికాను, ప్రశాంతమైన ఎక్కువ సమయం గడిపాను. అది ఎటు పారిపోయిందో తెలియదు పిల్లారా. 90కి వచ్చేసేసింది, 300 ఉండదు. ఒక్క ట్యాబ్లెట్ వాడలేదు, ఎవ్వను కూడా ఏ కాళ్ళ ఏళ్ళు పడలేదు, భయపడలేదు, అధైర్యపడలేదు. ప్రభు పాదాలు పట్టుకున్నాను, దేవుని ప్రార్థించాను, అద్భుతం జరిగింది. నీ జీవితంలో కూడా ఇప్పుడే ఒక అద్భుతం జరగబోతా ఉంది. ఇప్పుడే నమ్మండి, విశ్వాసం ఉంచండి. ప్రతి రోగం, వ్యాధి యేసు నామములో గద్దించబడును గాక. ప్రతి అప్పుల బాధ నుండి విడుదల. నా అప్పుల బాధలు ఎన్నో ఉండే, అప్పుల బాధలన్నిటి నుండి నా ప్రభువు నన్ను విడిపించాడు. నీ ప్రభు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఇప్పుడే నిన్ను విడిపించబోతున్నాడు యేసు నామములో. ఒకసారి అయితే చాలా భయంకరమైన అవస్థలో ఉన్నాను, కృంగిపోయి కృషించిపోయి ఉన్నాను. అప్పులు అంత ఘోరంగా ఉండి ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రార్థన చేస్తా ఉన్నాను, దేవుడు అద్భుతం చేయటం ప్రారంభించాడు. మెల్లిమెల్లి చిన్నగా స్టార్ట్ చేసాడు, అప్పులన్నీ తీర్చిపడేసేసాడు. ప్రైజ్ ద లార్డ్. ఇదేనో నువ్వు ఏ బాధలో ఉన్నావో, మీరు ఏ కష్టంలో ఉన్నారో నాకు తెలియదు, కానీ మీ కష్టం, మీ బాధ, మీ దుఃఖాన్ని ప్రభువు చూస్తున్నాడు. మీ కన్నీళ్లు ప్రభువు చూస్తున్నాడు, మీ వేదన ప్రభువు చూస్తున్నాడు. ఒంటరిగా ప్రశాంతంగా ప్రభువుతో గడపండి, అన్ని పక్కన పెట్టండి, ప్రభువుతో గడపండి. యాకోబు ప్రభువుతో గడిపాడు. ఆయన మోసకరమైన జీవితం అంతా మార్పు చెందింది పిల్లారా. మోసగాడిని ఒప్పుకున్నాడు. అయితే తర్వాత దేవుడు అన్నాడు, నువ్వు మోసగాడు కాదు, నువ్వు ఇశ్రాయేలు నీ పేరు ఇక నుండి దేవుని యొక్క ప్రిన్స్ ఆఫ్ గాడ్ అనుంది బైబిల్ గ్రంథంలో. అంటే దేవుని జనాంగం అని ఉంది, దేవుని కుమారుడు అని ఉంది, రాజకుమారుడు, రాజకుమార్తె అని కూడా ఉంది. ప్రైజ్ ద లార్డ్. సో కాబట్టి పిలువబడినటువంటి వాడు, మార్పు చెందినటువంటి వాడు, నూతన పరచబడినటువంటి వాడు యాకోబు జీవితం అద్భుతమైంది. దేవునితో గడిపే సమయం అందరూ పక్కన పెట్టేసేసాడు యాకోబు. ప్రైజ్ ద లార్డ్. ఒంటరిగా ప్రభువుతో మీరు గడుపుతున్న సమయం మీకు ఎంతో దీవెని తీసుకొస్తుందని నేను చెబుతా ఉన్నాను పిల్లారా. బైబిల్ చదువుతూ, ప్రార్థన చేస్తూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవునితో మీ సమయాన్ని మీరు గడుపుతున్నప్పుడు అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు. యూ విల్ సీ మిరకల్స్ అండ్ మిరకల్స్, మోర్ మిరకల్స్. హల్లెలూయా. అద్భుతాలు మీరు చూస్తారు పిల్లలు, అద్భుతాలు వెంట అద్భుతాలు. గ్రేస్ అపాన్ గ్రేస్. హల్లెలూయా. యూ విల్ రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గాడ్ ఈస్ గోయింగ్ టు టచ్ రైట్ నౌ అండ్ హీల్ యువర్ బ్రోకెన్ హార్ట్ రైట్ నౌ. బీ హీల్డ్ రైట్ నౌ. బీ హీల్డ్. Hallelujah. In flesh and in heart. Receive healing, mind, soul, spirit, everything. Be healed right now. Get health right now. Receive the healing of God, the life of God right now. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, గొప్ప కార్యాలు ఇప్పుడే జరుగును గాక. మహిమ, ఘనత, ప్రభావాలు యేసయ్యకే కలుగును గాక. యేసు నామం తప్ప ఏ నామం నేను విడిపించలేదు, రక్షించలేదు పిల్లారా. అన్ని నామాలు మోసం చేస్తాయి, దగా చేస్తాయి. అన్ని నామాలు స్వార్థం ఉంటుంది. యేసు నామంలో నిస్వార్థపరుడు ఆయన, స్వార్థం లేనివాడు ఒక్కడే యేసు ప్రభు. భూమి మీద మానవుడిగా పుట్టిన వాళ్ళు, ఆయన మనుషుడిగా పుట్టాడు కాబట్టి మనం ఆయన గురించి చెప్పుకోగలుగుతారు. మనుషుడిగా రాకపోతే చెప్పుకోలేం కదా. సో దేవుడు అంటే అందరూ దేవుడు దేవుడు అని అంటారు. సో మానవుడిగా వచ్చి ఆయన దేవుడిని చూపించాడు, తండ్రిని చూపించాడు, పరిశుద్ధుని చూపించాడు, నీతిమంతుడిని చూపించాడు. ఆయన జీవితంలో నీతి, పరిశుద్ధత, దేవుని ప్రేమ, కనికరం, జాలి, దయ, కరుణ, కటాక్ష, వాత్సల్యత ఇవన్నీ కూడా ఒక గొప్ప అద్భుతమైనటువంటి శక్తిగా ఆయనలో మనం చూసాం పిల్లారు. ఈ దినం ఆ జాలి, కరుణ, కటాక్షమే నిన్ను దర్శిస్తూ ఉంది, నిన్ను దీవిస్తూ ఉంది, ఆశీర్వదిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని అభిషేకంతో సమృద్ధిగా నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ యొక్క ఉద్యోగాన్ని, నీ యొక్క రాకపోకల్ని, నువ్వు చేసే పనులన్నిటినీ ప్రభు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. పిల్ల తరాలుగా దీవెనకరంగా ఉన్నట్లుగా నీ పిల్లలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. వారి చదువుల్లోను, వారి రాకపోకల్లో ప్రభు కృప తోడుగా ఉండును గాక. మీరు ఒకవేళ సేవ చేస్తూ ఉంటే, సేవకులు అయితే మీరు, మీ కుటుంబం, మీ సంఘము దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. సమస్యలు ఎక్కువ కాలం ఉండవు పిల్లారా. వస్తూ ఉంటే పోతా ఉంటే, అలలు ఏ విధంగా సముద్రంలో వస్తూ ఉంటే అట్లా వచ్చిపోతా ఉంటే అంతే. ఏం భయపడొద్దు, అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు, సమస్యలను చూసి బాధపడొద్దు. ప్రభు మీకు తోడుగా ఉన్నాడు, ప్రభు మీకు సహాయకుడిగా ఉన్నాడు, ప్రభు మీకు ఆదరణకర్తగా ఉన్నాడు. ఈ దినం ఆదరణకర్త అయినటువంటి యేసు క్రీస్తు, సర్వ అధికారి, సర్వ శక్తిమంతుడు, యేసు నామములో మిమ్మల్ని సర్వ సమృద్ధితో నింపును గాక, నింపును గాక, నింపును గాక, నింపును గాక. I speak in the name of Jesus, healing power right now to heal the broken heart right now. అశాంతితో, అసమాధానంతో కృంగిపోయి, నలిగిపోయి, వేసారిపోయి, విసుగు చెందిపోయి, అణిచివేయబడి, విరక్తి చెందిన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డ ఇప్పుడే బలపరచబడును గాక, ధైర్యపరచబడును గాక, లేవనెత్తబడును గాక. ఇప్పుడే ప్రతి సమస్య నుండి విడుదల కలుగును గాక.
I speak deliverance right now in the name of Jesus Christ of Nazareth. Be healed and be delivered from all the satanic bondages in the name of Jesus. Every chain be broken up in Jesus' name. I curse the chain in Jesus' name. In the name of Jesus. Hallelujah. Be broken up. I speak deliverance right now in Jesus' name. అద్భుతాలను ప్రకటిస్తూ ఉన్నాను, జీవాన్ని ప్రకటిస్తూ ఉన్నాను, పరిశుద్ధతను ప్రకటిస్తున్నాను, నీతిని ప్రకటిస్తున్నాను. ఎవరికైతే ఏదైతే లేదో ప్రభు అది వారికి దొరుకును గాకేస్. Receive in Jesus' name. Hallelujah. అద్భుతమైన శక్తి ప్రతి బిడ్డను తాకును గాక. ఎస్, సాతాను శక్తులు ఎన్నో పోరాడుతున్నాయి ప్రభా, మనుషులతోనూ, మనసులతోనూ, హృదయాలతోనూ, అంతరంగాలతోనూ ఎన్నో సమస్యలు తీసుకొచ్చి, ఎన్నో కష్టాలు తీసుకొచ్చి, ఎన్నో రీతిలుగా శోధనలు తీసుకొచ్చి, శోధనలు ప్రవేశించుకున్నట్లుగాను మెళుకువగా ఉండి ప్రార్థన చేయడానికి చెప్పినటువంటి వాక్యాన్ని మేము ప్రకటిస్తున్నాం. యేసునామములో ప్రార్థించడానికి, స్తుతించడానికి బిడ్డలకు సహాయం దొరుకును గాక. ఏకీభించి నాతో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ఇప్పుడే విడుదల, స్వస్థత, ఆరోగ్యం పొందును గాక. సాతాను కట్లను తెగిపోవును గాక. శోధనాత్మంతా గద్దించబడును గాక. హింసకు గురి చేస్తున్న దురాత్మ శక్తులు, చుట్టుప్రక్కల ఉన్నటువంటి మనుషుల యొక్క ఆత్మలన్నీ కూడా యేసు నామములో ఇప్పుడే గద్దించబడును గాక. ఆజ్ఞాపిస్తా ఉన్నాను. ఐ కమాండ్ ఎవ్రీ సాటానిక్ పవర్స్ టు లీవ్ ద బాడీస్ అండ్ హార్ట్స్, సోల్స్ అండ్ స్పిరిట్స్ రైట్ నౌ. బీ సేవ్డ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక. దైవాత్మతో, దైవశక్తితో, దైవ ప్రభావంతో, దైవ సన్నిధితో ఆజ్ఞాపిస్తా ఉన్నా. ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం పరలోకం నుండి యేసు నామములో దిగివచ్చును గాక. ఇప్పుడే యేసు నామములో దిగివచ్చును గాక. ఇప్పుడే ప్రతి బిడ్డను సంపూర్ణంగా ముట్టి బాగు చేయను గాక. అగ్ని అభిషేకము ఇప్పుడే ప్రతి బిడ్డను ముట్టి బాగు చేయను గాక. ఓ హల్లెలూయా. కృంగిపోయి, నశించిపోయి, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి నొప్పులన్నీ కూడా యేసు నామములో తొలగిపోవును గాక. ఆమేన్. రైట్ నౌ ఐ స్పీక్ డెలివరెన్స్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు ఉన్నటువంటి వ్యాధి, రోగం, బలహీనత అంతా కూడా నాశనం. స్పీక్ హీలింగ్ పవర్ ఇన్ జీసస్ నేమ్. రిసీవ్ ఇట్ రైట్ నౌ. యేసు నామములో పొందుకోమని మాట్లాడుతూ ఉన్నాను. విశ్వాసంతో పొందుకోనండి. ఇప్పుడే ఒక అద్భుతం జరుగునుగా, గొప్ప కార్యాలు జరుగునుగాక. ప్రతి స్థానాలు వీక్గా ఉన్నటువంటి, బలహీనంగా ఉన్నటువంటివి, ఎక్కడైతే నష్టాన్ని కలుగు చేస్తామని, పడద్రోస్తాని, కోలద్రోస్తుని, చేతుల్లో, కాళ్ళల్లో బలం లేక, సత్తువు లేకుండా చేస్తున్నటువంటి అపవిత్రాత్మ శక్తులని గద్దించబడును గాక. జ్ఞాపశక్తి లేకుండా చేస్తున్న దురాత్మ శక్తులు గద్దించబడును గాక. మైండ్ని పాడు చేస్తున్నటువంటి తలంపులతో, ఆలోచనలతో, నానా రకాలైనటువంటి దిగులు, విచారము, చింత, వ్యాకులంతో పాడు చేస్తున్న దురాత్మ దైవ శక్తులు ఇప్పుడు యేసు నామములో గద్దించబడును గాక అని ప్రకటిస్తూ ఉన్నాను. యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో గద్దించబడును గాక. రిసీవ్ యువర్ హీలింగ్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రిసీవ్ రైట్ నవ్ ఇన్ జీసస్ నేమ్. అద్భుతం జరుగును గాక. మహిమ, ఘనత, ప్రభావాలు నీకే తండ్రి. సమస్త మహిమ నీవే పొందండి ప్రభా. ఏ సమస్య అయితే ప్రభా బిడ్డల్ని పీడిస్తూ ఉందో, మరోసారి దేవా నీవు నా మనసుతో, హృదయంతో మాట్లాడుతున్న కొన్ని సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, ఇంకా బాధలు, దుఃఖంలో ఉన్నారు ప్రభా. సమస్యలు ఏది కూడా ప్రభా బిడ్డల్ని కలవర పెట్టుకున్నట్లుగాను వాటిపైన అధికారం తీసుకుంటున్నాను. ప్రతి సమస్య యేసు నామములో ఇప్పుడే పరిష్కారము కలుగును గాక, పరిష్కరించబడును గాక. అద్భుతం జరుగును గాక. అద్భుతకరుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. చాలా సంతోషం పిల్లారా. మళ్ళీ మనం తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకి, మన కుటుంబాలకి సదాకాలం తోడై నడిపించును గాక. అందరు ప్రభువులో బలపడండి, దేవునితో సమయం గడపండి, దేవునితో మీ జీవితాన్ని గడపండి. మనుషులతో ఎక్కువగా గడపొద్దు, లోకస్తులతో గడపొద్దు, లోకంతో గడపొద్దు, ధనంతో గడపొద్దు, పనులతో గడపొద్దు. సాధ్యమైనంత వరకు మీ సమయాన్ని ప్రభువుతో గడపండి. అదే మీకు గొప్ప దీవెని తీసుకొని వస్తుంది. మళ్ళీ తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మనందరికీ సమృద్ధిగా తోడై నడిపించును గాక. వాక్యాన్ని వింటూ ఉండండి, దేవుళ్ళు బలపడుతూ ఉండండి, వాక్యం చదువుతూ ఉండండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. హ్యావ్ ఎ గుడ్ అండ్ వండర్ఫుల్ డే. సీ యూ సమ్ టైమ్ ఇన్ గాడ్స్ విల్. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ టు గాడ్. God bless you everyone. Incredible blessings, heavenly blessings pour out into your life in Jesus' name. Amen. Hallelujah. Praise